పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ఆతిథ్యం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 41 నుండి 42 వరకు చూసినట్లయితే, ప్రవక్తను ప్రవక్తగా గౌరవించు వానికి ప్రవక్త బహుమానం దొరుకును, నీతిమంతుని నీతిమంతునిగా గౌరవించు వానికి నీతిమంతుని గౌరవం లభించును అని చెప్పినట్లుగా, ఈనాడు మనం చూసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకున్నట్లయితే, మమ్రేము అనే సింధూరపు వృక్షము కింద అబ్రహాము కూర్చున్నప్పుడు ముగ్గురు అతిథులు కనపడతారు. ఆ ముగ్గురు అతిథుల్ని కూడా, మీరు మా ఇంటికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి, తరువాత మీరు వెళ్ళిపోవుదరని ప్రేమతో అబ్రహాము ఆ ముగ్గురు అతిథుల్ని తన ఇంటికి ఆహ్వానించి ఉన్నారు. ఆ రీతిగా ఆహ్వానించడం ద్వారా అబ్రహాము గొప్ప ఆశీర్వాదం అందుకున్నారు. ముగ్గురు అతిథులు అబ్రహాము ఇంటిలో భుజించిన తర్వాత అబ్రహాము ఇంటిలో లోటు ఏంటో గుర్తించి చెబుతున్నారు, వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నీ భార్య ఒక బిడ్డను కంటుంది అని దీవించి ఉన్నారు. అప్పుడు సారా పక్కున నవ్వుతుంది. అందుకే ఇస్సాకుని నవ్వుల కొడుకు అంటారు. కారణం ఏంటంటే ముసలి వయసులో బిడ్డను కన్నది. అబ్రహాము ఆ ముగ్గురు అతిథులకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తన ఇంటిలో ఉన్న లోపాలు సరిదిద్ది ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం వారి ఇంటి మీదకు వచ్చింది. ఇస్సాకు అనే బిడ్డని పొందుకోగలిగి ఉన్నారు. అందుకే రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, మీరు అతిథులను సత్కరింపుడు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం అతిథులను సత్కరిస్తుంటామో దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అందుకోగలుగుతుంటాం. అందుకే మన పూర్వకాలపు సామెత ప్రకారంగా అతిథి దేవో భవ, అదే సూక్తి అబ్రహాము జీవితంలో నెరవేరింది. ఆ ముగ్గురు ఎవరో కాదు, దేవుడే వాళ్ళ ఇంటికి వచ్చి వారిని దీవించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి అతిథుల్ని సత్కరించడంలో మనం వెనకడుగు వేయకూడదు. ఎప్పుడైతే అతిథుల్ని మనం సత్కరిస్తామో దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో చూసినట్లయితే, 25వ అధ్యాయం 35వ వచనంలో, నేను ఆకలి కొన్నప్పుడు మీరు ఆహారమునిచ్చితిరి, దప్పిక కొన్నప్పుడు దాహమునిచ్చితిరి అని ప్రభు చెప్తున్నారు. మరొక సంఘటన మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం పరిశీలించి చూసినట్లయితే, ఎలీషా ఒక సంపన్నురాలు ఇంటికి వెళుతున్నప్పుడు ఆ సంపన్నురాలు ఎలీషాను తన ఇంటిలో భోజనం చేయమని నిర్బంధించింది. ఎలీషాను ఎప్పుడైతే ఎలీషా ఇంటిలో భోజనం చేయడం మొదలుపెట్టాడో ఆ ఇంటిలో ఆవిడ గదిలో ఒక బల్ల, ఒక కుర్చీ, ఒక దీపము, ఒక పడక గది ఏర్పరిచింది. ప్రియులారా, బల్ల అనగా ప్రార్థనకి సూచనంగా ఉంది. దీపము అనగా దేవుడు అక్కడ నివసిస్తున్నాడు, దేవుడు అక్కడ ఉంటున్నాడు, దానికి సూచనగా ఉంది. ఎందుకంటే లోకానికి వెలుగుని నేనే అని పలికిన ప్రభు మనం చూస్తున్నాం. తరువాత అక్కడున్న పడుక గది ప్రభుని ఆహ్వానించడానికి సూచనగా నిలబడుతుంది. కుర్చీ ప్రభుకి సింహాసనం వేసినట్లుగా మనం గ్రహింపగలం. ఈ రీతిగా ఆవిడ ఎలీషా ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటిలో ఆతిథ్యం పొందుతుండేవాడు. గేహజీ పక్కనే ఉన్నాడు. ఒకసారి అడుగుతాడు, ఈవిడ మనకి ఆతిథ్యాన్ని ఇస్తుంది కదా, ఈవిడికి మనం ఏమైనా సహాయం చేయగలమా, రాజుల నుండి కానీ లేకపోతే దేవుని నుండి కానీ అని అడిగినప్పుడు ఆవిడంటది, నేను ధనవంతురాలిని, నాకు అన్నీ ఉన్నాయి అంటది. కానీ అక్కడ గేహజీ వెళ్ళి ముందుగానే చూస్తాడు, ఈవిడ బిడ్డ సంతాన వరము లేదు అని అన్నప్పుడు ఆ గేహజీ
ఎలీషా ఒకే దీవిస్తాడు. వచ్చే సంవత్సరానికల్లా పండంటి బిడ్డ నీ ఇంటిలో ఉంటారు, నీ వాకిలిలో ఆడుతుంటాడు అని దీవించగా ఎలీషాకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా చక్కని బిడ్డను ఆ ధనవంతురాలు పొందుకుంది ప్రియులారా. కాబట్టి అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి మనం ఎప్పుడు వెనుకడుగేయకూడదు. అదే ప్రభు మనకి సెలవిస్తున్నారు ఈనాడు. ఆ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఈ 2 సంఘటనల ద్వారా మనం ఇంతవరకు ధ్యానించుకున్నాం. ఇక నుండి అతిథులని ఆతిథ్యం ఇచ్చి దేవుని యొక్క వరాలు పొందడానికి అనుదినము కృషి చేద్దాం. ప్రభు మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.